కోరుకుంటూ ధన్యవాదాలు. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఆర్ఓ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు వడియారం మైనంపల్లి ఫంక్షన్ హాల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన కోఆర్డినేషన్ మీటింగ్ లో ప్రత్యామ్నాయ మార్గాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహన రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేశారు. ఈ అంశంపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో తూఫాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డిఎస్పీ నరేంద్ర గౌడ్, సిఐ వెంకటరాజా గౌడ్, R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు, డిఈ నాగరాజు, ఏఈ విజయసారథి, రైల్వే ఏఈ తమీర్, జగదీష్ బాబు పాల్గొన్నారు. ఆర్ఓబి కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది. ఆ రోడ్ క్లోజ్ అయినప్పుడు మనకు డైవర్షన్ ఎలా ఇవ్వాలి ఏంటిది, ఎందుకంటే పబ్లిక్ చెప్తే దాని యొక్క పాసిబిలిటీస్ కింద అండర్ బ్రిడ్జ్ పక్కన 2 సైడ్ అండర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. లోకల్ వెహికల్స్ అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తాయా, బైక్స్ వెళ్తాయా, మీ ఒపీనియన్ తీసుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మేమందరము అంటే మా R&B ఆఫీసర్స్ వీళ్ళు మన రైల్వే డిపార్ట్మెంట్ 2-3 ప్రపోజల్స్ కూడా చూసాము. చిన్న ఐషర్ లాంటివి ఉన్నాయి కానీ మెయిన్ మనకు మల్టీ యాక్సల్ వెహికల్స్, ట్రక్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ట్రక్స్ అన్నింటినీ కూడా మనం దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఇక్కడ రెగ్యులర్గా మనం సో 2 వీలర్స్, కార్స్ ఇవన్నీ కూడా ఇది ఒక ఆస్పెక్ట్, తర్వాత పెద్ద వెహికల్స్ ఇంకొక ఆస్పెక్ట్స్, బస్సెస్ ఇంకొక ఆస్పెక్ట్. సో దీనికి మాకున్న ప్లాన్ ఏంటంటే ఈ 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ మనం చూసినాం. మనకు ఇక్కడ ఈ వడియారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో గల మల్లెలమడుగు గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మచ్చా నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బారాజు సంపత్ ఆధ్వర్యంలో మాజీ తొలి దళిత సర్పంచ్ దానూరి అబ్బయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓరుగంటి భిక్షమయ్య, గాదే కేశవారెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సబ్కా పిచ్చయ్య, కుంజా జాను, మండల కార్యదర్శి తూము పెద్ద రాఘవులు పాల్గొన్నారు. వారు అశ్వాపురం మండలంలో 6 పంచాయతీలే మేజర్ పంచాయతీగా ఉన్న సమయంలో అప్పుడే పంచాయతీ విభజన జరిగింది. విభజన జరిగిన మొదటిసారి మల్లెలమడుగుకి మొదటి సర్పంచ్ గా ఒక ఎస్సీకి రిజర్వేషన్ రావడం వల్ల సర్పంచ్ గా కాగలిగారు. ఏ మతం అన్నది కాదు, అక్కడ మనం ఏ విధంగానైతే ప్రజలకు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించడం, ప్రజల మనసుల్లో ఆ విధంగా నిలిచిపోతారు. ఆ విధంగా నిలిచిపోయిన మనుషుల్లో మన అశ్వాపురం మండలంలో సర్పంచ్ చేసిన వాళ్ళల్లో దానూరి అబ్బాయి గారు కూడా ఒకరని నేను అభిప్రాయపడతా ఉన్నా. మరి ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు దానూరి అబ్బాయి గారి వర్ధంతి కార్యక్రమం వచ్చినటువంటి మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు. కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తారీఖున సాయంత్రం నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ కేసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఓకే సార్. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 20వ వార్డు గోసంగి కాలనీకి చెందిన 120 మంది ఓటర్ల జాబితాను 22వ వార్డుకు మార్చారని ఆండ్రాస్ వెంకట్, చింతల రాములు, కోదండరాం, సురేష్ ఫిర్యాదు చేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ తగు విచారణ జరిపి ఓటర్ జాబితా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతల రాములు, దుర్గయ్య, కడమంచి సాయిలు, సురేష్, విజయ్, స్వామి, రమేష్ పాల్గొన్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికల్లో మున్సిపల్ వారు ఓటర్ల జాబితాను ఇచ్చినప్పటికీ గోసంగి కాలనీలో ఉన్నటువంటి 20వ వార్డులో ఉన్నటువంటి ఓటర్లను 117 మంది ఓటర్ల జాబితాను 22వ వార్డులో మార్చినారు. తీరగా చూస్తే డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి 50-60 మంది ఓటర్లను 20వ వార్డులో మార్చినారు. డబుల్ బెడ్రూమ్ వాళ్లకు 20వ వార్డులో ఉన్నటువంటి గోసంగి కులస్తులకు
మధ్యవర్తిత్వం ఉన్నది. 22వ వార్డు అది, 20వ వార్డు ఇది. 20వ వార్డులో ఓటేసిన వ్యక్తి కౌన్సిలర్ని పనుల కోసం 20వ వార్డు కౌన్సిలర్ని అడుగుతారు. కానీ మా 20వ వార్డ ఓట్లు వేరే 22వ వార్డుల పడ్డాయి అని చెప్పి మాకు తెలిసింది. దానికి మా ఓట్లు మాకు ఎటు పోకుండా మా గల్లీ మట్టుకే ఉండాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ దగ్గరికి వచ్చి మా వార్డుకు 120 ఓట్లు మా వార్డుకు మాకే ఉండాలని చెందాలని చెప్పేసి కలెక్టర్ దగ్గర మేము వచ్చి కలచడం జరిగింది. దానికోసం కలెక్టర్ మేము రిక్వెస్ట్ చేసుకుంటే తన మెయిల్ చేసి అక్కడ కమిషనర్ ఆఫీస్కి పంపించిండు. మున్సిపాల్కు మా ఓట్లు మాకు ఖచ్చితంగా 20 వార్డుకు రావాలని మా మనవి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేర్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న తారా వాహనాన్ని ఇసుక నింపుతున్న జేసీబీని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. వాహన యాజమాని, జేసీబీ యాజమాని, డ్రైవర్తో పాటు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన సూత్రధారులపై కేసులు నమోదు చేసినట్లుగా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా సరే నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంజీవ్ హెచ్చరించారు. తేదీ 4 జనవరి 2026 నాడు రాత్రి అందాజా 8 గంటల సమయంలో వెంకటాపూర్ గ్రామం నందు పెట్రోలింగ్ చేయించుండగా ఇసుక లారీ వస్తుండగా దాన్ని ఆపి తనిఖీ చేయగా దానికి ఎటువంటి డాక్యుమెంట్లు వితౌట్ పర్మిషన్, ఎటువంటి పర్మిషన్ లేకుండా రవాణా చేస్తున్నందువల్ల బట్ అతని డ్రైవర్ ఆపి ఎక్కడి నుంచి తెచ్చినామని చెప్పగా వెంకటాపూర్ దగ్గర డంప్ ఉన్నది, ఆ డంప్ నుంచి తీసుకొచ్చినామని చెప్పగా అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ వెళ్ళే వరకు ఒక జేసీబీ కూడా ఉంది. ఆ జేసీబీని మరియు లారీని స్వాధీనం చేసుకుని లారీ ఓనరు మరియు డ్రైవరు, జేసీబీ డ్రైవరు వెంకటాపూర్ గ్రామం చెందిన మైపాల్ రెడ్డి నలుగురు మీద కేసు నమోదు చేసి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ లో అక్రమ ఇసుక తరలిస్తున్న వాహనం జేసీబీ పట్టుబడిన నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో వేల్పూర్ ఆర్ఐ గోపాల్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక నిల్వలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సీజ్ చేసినాము. ఒక దగ్గర సొసైటీ దగ్గర 18 ట్రిప్పులు, ఇంకొక దగ్గర వాగు దగ్గర 30 ట్రిప్పులు, రెండోది సీజ్ చేసినాము. యాక్షన్ చేస్తారు చెప్తున్నారు కదా, ఏం చేస్తారు ఇస్తే మన ఓపెన్ యాక్షన్ చేస్తారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన అక్రమ ఇసుక నిల్వల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ ఎట్టకేలకు మీడియాకు అధికారికంగా వివరణించారు. అక్రమ నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఆయన స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. అక్రమ ఇసుక వ్యవహారాలపై ఇకపై మరింత కఠిన నిఘా కొనసాగిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. వచ్చిన కంప్లైంట్ ప్రకారము వారిచ్చిన ఫోన్ ఇంటిమేషన్ ప్రకారం వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక నిల్వ చేసి తరలిస్తున్నారని తెలపగానే మా రెవెన్యూ సిబ్బందిని, అలాగే పోలీస్ తరఫున సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో వెంకటాపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే డంపులు చేశారో వాటన్నిటిని కూడా గుర్తించి అవన్నీ కూడా అనాథరైజ్డ్ డంపులుగా గుర్తించి వాటిని మా సిబ్బందిచే సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ అదే స్థానంలో మేము తీస్తాము. ఇంతకు కూడా మీరు వాయిస్ లేకుండా వెళ్ళిపోయారు. ఆరోగ్యాలు మాకు సంబంధం అంటున్నారు. సీజ్ చేసింది ఎప్పుడు కూడా మాయం కాదు, ఖచ్చితంగా ఉంటుంది. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు
ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? నారాయణపేట జిల్లా మరికెల మండలం తీలేరు గ్రామంలో కన్న తండ్రి శివరాములు కసాయిగా మారి కూతురు కొడుకును దారుణంగా హత్య చేసి ఆపై కోయిల్సాగా డిస్ట్రిబ్యూటరీ కాలువలో పడేసి తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్న దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆయన భార్య 3 ఏళ్ల క్రితం విడాకులిచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తండ్రి శివరాములు ఇంటి దగ్గర నుంచి 2 పిల్లలను తీసుకువెళ్లి మద్యం మత్తులో పొలం వద్ద పిల్లల మెడకు ఉరిబిగించి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. అయితే వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని ఈ దారుణానికి పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంచి కాలు తగ్గండి. దుప్పటి ఏమట్లా మీద దుప్పటికి తీసుకురావద్దు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని 3 విభాగాలుగా విభజించడంపై జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ విస్తరణ పేరుతో మున్సిపాలిటీల విలీనం, పోలీస్ కమిషనరేట్ల విభజన ప్రజలకు నష్టంగా మారిందన్నారు. వార్డుల పునర్విభజనలో తీవ్ర అవకతవకలున్నాయన్నారు. అలాగే రైతుల భూముల లాక్కోవడాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాలుగు మండలాలు ఈ పరిధిలోకి వస్తున్నాయి. ఇబ్రాహీంపట్నం, మంచాల, యాచారం, మాడుగులకు సంబంధించి కొంత పార్ట్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసును అనుసంధానంగా చేసుకొని 50 మంది డాక్యుమెంట్ రైటర్లు కానీ, లేకపోతే ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, అనేక మంది ప్లాట్ల అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, స్టేషనరీ అమ్ముకునేటటువంటి వాళ్ళు కానీ, ఛాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళు కానీ, జిరాక్సులు తీసుకునేటటువంటి వాళ్ళు కానీ, సుమారుగా ఒక 300-400 కుటుంబాలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి, మండలానికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కేంద్రంగా చేసుకొని ఉద్యోగం ఉపాధి పొందుతుంది. ముఖ్యమంత్రి గారు సభలో లేనప్పుడు నేను మాట్లాడినా, నేను ఏదో మార్పు చేసినా, నువ్వు మాట్లాడడంతో ఏం జరగలే. ఒక సర్కిల్ కార్యాలయంలో డిస్టర్బెన్స్ వచ్చింది అంతే. ఆదిమట్లలో పెట్టాలనా, తుర్కెంజాల్లో పెట్టాలనా, రెండిట్లలో కాకుండా తీసుకుపోయి రాగనగూడెంలో పెట్టాలనా, దాని కూడా ఏడో పేరు పెట్టకుండా ఉండాలనా అనేటటువంటి ఒక సందిగ్ధం క్రియేట్ అయింది తప్పిస్తే నువ్వు అసెంబ్లీలో మాట్లాడడంతో ఏది కూడా ఏం మారినటువంటి పాపన పోలే. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడి ఈ సమస్యలన్నింటినీ కూడా సావధానంగా పరిష్కరించాలి. జిహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ ఏదైతే ఉందో అది సమగ్రంగా ఉండేటట్టు చూడాలి. కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే కమిషనరేట్ పరిధిలో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. రామగుండం నగరంలోని ఎన్టీపీసీ కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు 34వ డివిజన్ అధ్యక్షులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయనున్న బొడిగే భరత్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సేవాభావంతో పనిచేస్తున్న భరత్ గౌడ్ భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. భారత ఖోఖో ఫెడరేషన్ సౌజన్యంతో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు కాజీపేటలోని రైల్వే స్టేడియంలో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నామని తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షులు, రాష్ట్ర ఆయిల్ ఫిట్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే స్టేడియంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు రైల్వే స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షులు కైలాస్ యాదవ్, పోటీల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోటా శ్యాంప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షులు కుసుమ సదానందం, సంయుక్త కార్యదర్శి ఎం రమణ తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి ఖోఖోను వరంగల్ జిల్లాలో అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో, రాష్ట్రంలో ఇలా ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణ కలిగా ఖోఖో నడుపుతున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయం లేదు.
ఇది గ్రామీణ ఆట. క్రికెట్ ఆడినా, ఫుట్బాల్ ఆడినా, హాకీ ఆడినా, వాలీబాల్ ఆడినా తన బాడీని కిక్గా ఉంచుకోవడం కోసం ఖోఖోనే ఆటలు నేర్చుకోవాలి, ఖోఖోనే ప్రాక్టీస్ చేయాలి. రెండు టీములు మనకు బయలుదేరుతూ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 10వ తారీఖు నాడు 10 గంటలకు దాదాపు బాలికల టీము 39, బాలుర టీము 40 టీములు 9 నాడే సాయంత్రం వస్తారు. విభాగాలన్నీ మనకు సహకరించాయి. ప్రధానంగా మనకు రామన్ స్కూల్ వాళ్ళు అకామిడేషన్ మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంజేపీ హై స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత నారాయణ జూనియర్ కాలేజీలు కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్షరా స్కూల్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. 25 వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో కుటుంబ వివాదం ఉద్రిక్తికి దారితీసింది. నెక్కొండ రోడ్లో నివాసం ఉంటున్న చప్పారి ఓదెలు అరుణ కుటుంబంపై ఆమె తమ్ముడు పోలబోయిన శేషమోహన్, అతని భార్య లక్ష్మి కిరాయి వ్యక్తులతో కలిసి తన సొంత బావపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో అరుణ భర్తకు తలపై తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్కి తరలించారు. దాడి సమయంలో భర్త మొబైల్ ఫోన్ను ధ్వంసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. పేరు సుప్పరి ఓదెలు, నెక్కొండ రోడ్ నర్సంపేట. మా బామ్మారి అని పోలవైన శేషమోహను, అతని భార్య, అతని తోడుగా బీఆర్ఓ కొంతమందిని వేసుకొని వచ్చి ఇవాళ ఉదయం 6 గంటలకు విపరీతమైన కొట్టుడు జరిగిందన్న. నాకు ఈ ల్యాండ్ ఇచ్చి దాదాపుగా నా భార్యకు పసుపు ఇచ్చి బొంద 16 సంవత్సరాలు నేను ఇందిరా మిల్లు కట్టుకొని 16 సంవత్సరాలు అవుతుందన్న. 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉంటున్నాం. ఇది వరకు ఒకసారి ఇట్లనే దాడి చేసిండు. అది కేసు ఈ నెల 29 తారీఖు నాడు నర్సంపేట కోర్టులో ఉంది, నడుస్తుంది. నాకు ఇందిరా మిల్లు వచ్చింది. ఇందిరా మిల్లు కట్టుకొని ఉంటానా. ఉన్న తర్వాత మళ్ళీ మధ్యలో మా బిడ్డ పెళ్ళి అయింది. బిడ్డ పెళ్ళి అయినప్పుడు చిన్న గొడవ అయితే మా ఇంట్లోకి వెళ్ళి కాల్ చేయండి అని అన్నారు. అన్న తర్వాత మేము చేయమని మేము అన్నాము. అన్న తర్వాత పోయి కేసు పెట్టిండ్రు. కోర్టులో కేసు నడుస్తుంది. మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి మా భర్తను బాగా కొట్టిపోయిండ్రు. అప్పుడు 20 మందిని తీసుకొని వచ్చిండ్రు, కొట్టిండ్రు. ఇచ్చారు. దాంట్లో ఆమె ఇందిరామిల్లు కట్టుకుని నివాసం ఉంటుంటే వాళ్ళ తమ్ముడు ప్లస్ వాళ్ళ మరి శేషమోహన్ ప్లస్ లక్ష్మి ఈ ఇద్దరు ప్లస్ కొంతమంది వేరే కిరాయి ఉండాలని అంటున్నారు. ఒక 5-6 కలిసి ఒక ఆటోలో వచ్చేసి ఇల్లు మాకు మారింది, మా తండ్రి మా అమ్మ నీకు ఇవ్వలేదు, బలవంతంగా లాక్కున్నావు, మాకు కూడా వాట అవుతుందని చెప్పేసి ఆ ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నంలో వాళ్ళని దాడి చేశారు కత్తితోటి. మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ మహాజాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో రహదారి ఆక్రమణ చేసి ఏర్పాటు చేసిన దుకాణాలను రహదారి నుంచి 12 అడుగుల దూరంలో వెనక్కి జరపాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇక ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రామనాథ్ వ్యాపారులతో మాట్లాడి వెనక్కి తరలింపును చేపట్టారు. భక్తుల సురక్షిత రాకపోకలు, వాహనాలు సాఫీగా నడిచేలాగా ఈ చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ, ఓఎస్డీ, ఆర్డీఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను త్వరితగిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను జిల్లా కలెక్టర్ అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత మాట్లాడుతూ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయానికి రంగులు వేయించామని భక్తులు స్వామివార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ సిద్దమల్ల రమ, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య అధికారులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.